సన్నవడ్లు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది. రాబోయే 2026-27 వానాకాలం సీజన్ కు సంబంధించి క్వింటా సన్నధాన్యానికి ₹500 బోనస్ పొందాలంటే రైతులు తమ వివరాలను ఆన్లైన్ లో తక్షణమే నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అయితే స్పష్టం చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగస్టు 19వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండడంతో రైతులు వెంటనే ఈ పని పూర్తి చేయాలని అధికారులు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సన్నబియ్యం పండించే రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు ₹500 అదనపు బోనస్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులందరికీ ఈ ప్రయోజనం పారదర్శకంగా చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన 7 రకాల వరి వంగడాలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ బోనస్ నగదు వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం గుర్తించిన ఆ 7 రకాల వరి వంగడాల్లో బీపీటీ 5204, RNR 15048, HMT సోనా, జై శ్రీరామ్, KNM 1638, WGL 44, అలాగే KNM 7715 రకాలున్నాయి. మార్కెట్ లో ఈ రకాలకు ఎంతో ఆదరణ ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని వెంటనే కొనుగోలు చేస్తుంది. ఈ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రకాలను మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ బోనస్ లబ్ధి పొందాలి అంటే రైతులు తాము ఏ విత్తనాల డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేశారో అక్కడే ఏ రకం వరి సాగు చేస్తున్నారనే వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయించుకోవాలి. విత్తనాలు కొనే సమయంలో డీలర్ ఇచ్చే బిల్లు లేదా రసీదును విక్రయదారుడికి అందజేయాల్సి ఉంటుంది. ఆ రసీదు ఆధారంగా డీలర్లు రైతుల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. నిర్దేశిత గడువులోగా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవడంలో రైతులు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వివరాలు నమోదు చేయని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సేకరించవు. దీనివల్ల రైతులు అనివార్యంగా దళారులను లేదా ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఉండాలంటే రైతులు వెంటనే తమ విత్తనాల డీలర్ను సంప్రదించి వివరాలు సమర్పించాలి. కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ఇంకా నమోదు చేసుకుని రైతులు తక్షణమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేరే టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.